హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా 'లెనిన్'. మురళీకిషోర్ అబ్బూరి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ అక్కినేని హీరోగా నటించగా బాకీ శ్రీబోస్ హీరోయిన్గా కనిపిస్తుంది. సినిమా రన్ టైం ఆల్మోస్ట్ 2 hours 40 minutes ఉంటుంది. మరి ఇంక ఈ మూవీ నాకు ఎలా కనిపించిందంటే అఖిల్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. బట్ స్టోరీ విషయానికి వస్తే మాత్రం ఇది ఒక యావరేజ్ మూవీ. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లో ఉంటుంది. అండ్ ఆ లవ్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి. కానీ అఖిల్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సెకండ్ హాఫ్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ లాంటి ఎలిమెంట్స్ సినిమాని యావరేజ్గా నిలబెట్టాయి. కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ అని చెప్పలేం, ఒక డీసెంట్ వన్ టైం వాచ్. మరి ఈ సినిమాలో ఏం బాగుంది, ఏం డిసప్పాయింట్ చేసింది అనేది కంప్లీట్గా స్పాయిలర్స్ లేకుండా రివ్యూలో చూద్దాం. అండ్ ఇంకా మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే సినిమా జైలు నుండి రిలీజ్ అయిన లెనిన్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. విలేజ్కి తిరిగి వచ్చిన తర్వాత తన జీవితంలో జరిగిన ఘటనలు ఫ్లాష్ బ్యాక్ రూపంలో మనకి చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, పొలిటిక్స్ ఉంటుంది, బిట్రయల్ ఉంటుంది, ఫైనల్గా రివెంజ్ ఉంటుంది. డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరి ఈ స్టోరీని సింపుల్ రివెంజ్ డ్రామాలా కాకుండా మహాభారతం ప్యారలల్స్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. సినిమా బ్యాక్డ్రాప్లో భరత మిఠాయి ఫెస్టివల్ని యూజ్ చేసి క్యారెక్టర్స్ని కూడా మహాభారతం క్యారెక్టర్స్కి కనెక్ట్ చేస్తూ స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. ఐడియాస్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఆ ఇంట్రెస్టింగ్ ఐడియాని స్క్రీన్ ప్లే మొత్తం సస్టైన్ చేయడంలో సినిమా కొంచెం స్ట్రగుల్ అయ్యింది. అండ్ ఇంకా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా ఓపెనింగ్ మాత్రం బాగానే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్తో సినిమా మూడ్ని ఇమ్మీడియట్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్, ఫెస్టివల్ సెటప్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి. ఇనీషియల్గా 15 to 20 minutes సినిమా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అఖిల్ క్యారెక్టర్ని రగ్గడ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో చూడడం కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. కానీ ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువసేపు కంటిన్యూ అవ్వదు. సినిమా స్లోగా లవ్ స్టోరీ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఫస్ట్ హాఫ్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ మధ్య రిలేషన్షిప్ని ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా ఎస్టాబ్లిష్ చేయలేదు. డైరెక్టర్ విలేజ్ పాలిటిక్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. ఆ ఇంటెన్షన్ మంచిదే, కానీ నెరేషన్ ఎంగేజింగ్గా లేకపోవడం వల్ల కొన్ని ప్లేసెస్లో సినిమా డ్రాగ్ అయ్యే ఫీలింగ్ వస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ లాస్ట్ 20 minutes మాత్రం సినిమా మళ్ళీ కొంచెం పికప్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ గ్రాడ్యువల్గా బిల్డ్ అవ్వడం, క్యారెక్టర్ మోటివేషన్స్ రివెల్ అవ్వడం, ఇంటర్వెల్ ఎపిసోడ్కి లీడ్ అయ్యే సీన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది, కానీ ఇంటర్వెల్ వరకు జర్నీ మాత్రం నీరసం వస్తుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపిస్తుంది. స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉన్న మిడిల్ పోర్షన్ స్పేసింగ్ తగ్గడం వల్ల ఇంపాక్ట్ కొంచెం రెడ్యూస్ అయింది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా టోన్ కంప్లీట్గా మారిపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్స్, రిలేషన్షిప్స్, కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఇక్కడ పే ఆఫ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయ్యాక యాక్చువల్ రివెంజ్ డ్రామా బిగిన్ అవుతుంది. ఫ్యామిలీ సెంటిమెంట్, పొలిటికల్ రివెలరీ, మోసం, నమ్మకం, రివెంజ్ ఈ ఎమోషన్స్ అన్నీ సెకండ్ హాఫ్లో బాగా బ్లెండ్ చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ఫస్ట్ హాఫ్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. సినిమా యాక్చువల్ స్ట్రెంత్ ఇక్కడే కనిపిస్తుంది. డైరెక్టర్ రివీల్ చేసే కొన్ని సీక్రెట్స్ స్టోరీ మీద ఇంట్రెస్ట్ని మెయింటైన్ చేస్తాయి. క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ని ఓవర్ హైప్ చేయలేం. సినిమాలో ట్విస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని ట్విస్ట్స్ అయితే జెన్యూన్గా సర్ప్రైజ్ చేస్తాయి, కానీ కొన్ని మాత్రం ఆడియన్స్కి ముందే గెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే డైరెక్టర్ మహాభారతం రెఫరెన్సెస్ని స్క్రీన్ ప్లే మొత్తం యూజ్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో అవి స్టోరీకి మంచి డెప్త్ ఇస్తాయి, కానీ కొన్ని సీన్స్లో మాత్రం ఆ రెఫరెన్సెస్ కొంచెం ఫోర్స్డ్గా అనిపించాయి. సెకండ్ హాఫ్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కన్నా బాగా ఎంగేజింగ్గా ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం క్రిస్ప్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. అండ్ ఇంకా మూవీ యొక్క పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ ఎవరంటే వితౌట్ ఎనీ డౌట్ అఖిల్ అక్కినేని గారు అని చెప్పొచ్చు. కెరియర్ స్టార్టింగ్ నుండి మనం అఖిల్ని మోస్ట్లీ అర్బన్ స్టైలిష్ క్యారెక్టర్స్లోనే చూసాం. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్, ఆల్మోస్ట్ అన్ని స్టైలిష్ ఇమేజ్ చుట్టూ తిరిగిన క్యారెక్టర్సే. కానీ లెనిన్లో ఫస్ట్ టైం కంప్లీట్గా రగ్గడ్ రూరల్ క్యారెక్టర్ని అటెంప్ట్ చేశారు. మేక్ ఓవర్ న్యాచురల్గా ఉంది, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్లో కాన్ఫిడెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో అఖిల్ చేసిన ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. డైలాగ్ డెలివరీ కూడా ప్రీవియస్ ఫిలిమ్స్ కన్నా కూడా బెటర్గా అనిపించింది. రాయలసీమ స్లాంగ్ కొన్ని ప్లేసెస్లో పర్ఫెక్ట్ కాకపోయినా ఓవరాల్గా కన్విన్సింగ్గా మేనేజ్ చేశాడు.
యాక్టర్గా గ్రోత్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. భాగ్యశ్రీ బోస్కి కమర్షియల్ హీరోయిన్ రోల్ కన్నా కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. హీరో పక్కన సాంగ్స్ కోసం మాత్రమే ఉండిపోయే క్యారెక్టర్ కాదు, స్టోరీలో తన డెసిషన్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా పర్ఫామ్ చేసింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అయితే లవ్ స్టోరీ రైటింగ్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల క్యారెక్టర్ ఇంపాక్ట్ ఇంకొంచెం తగ్గింది. కానీ యాక్ట్రెస్గా మాత్రం ఇంప్రెస్ చేసింది. అండ్ ఇంకా సినిమాలో సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఈశ్వరీరావు ఎమోషనల్ సీన్స్లో సినిమాకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారు. లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్న ఆడియన్స్కి గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఇంకా యాక్టర్ శివాజీ గారు అయితే ఒక ఇంపార్టెంట్ రోల్లో మనకు కనపడతారు. అండ్ ఆ రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా బ్రహ్మాజీ కూడా తన రోల్ని బాగా హ్యాండిల్ చేశారు. సునీల్ మాత్రం ఆల్మోస్ట్ వేస్టెడ్ అని చెప్పాలి. ఎందుకంటే తన క్యారెక్టర్ని అస్సలు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. కొన్ని ప్లేసెస్లో ఆ విలన్ ప్రెజెన్స్ హీరో కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరి గురించి చెప్పాలంటే ఐడియా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. కమర్షియల్ రివెంజ్ డ్రామాని మహాభారతం రెఫరెన్సెస్తో కనెక్ట్ చేయడం ఈజీ కాదు. ఆ అటెంప్ట్కి డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం, సెకండ్ హాఫ్ ఎమోషనల్ పే ఆఫ్ ఇవ్వడం, ఇవన్నీ డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం టైట్గా ఉండాల్సింది. లవ్ స్టోరీ ఎమోషనల్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే రేంజ్లో డెవలప్ చేయలేదు. స్క్రీన్ ప్లేలో అన్నెసెసరీ సాంగ్స్ ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. ట్విస్ట్ ఎక్కువ అవడం వల్ల కొన్ని రివెల్స్ ఇంపాక్ట్ తగ్గిపోయాయి. ఓవరాల్గా డైరెక్టర్ అంబిషన్ కనిపిస్తుంది. ఎగ్జిక్యూషన్ మాత్రం కొంచెం ఇన్కన్సిస్టెంట్గా అనిపిస్తుంది. టెక్నికల్గా సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. లియో బ్రిటో సినిమాటోగ్రఫీ గురించి స్పెషల్గా చెప్పాలి. విలేజ్ విజువల్స్, ఫెస్టివల్ ఎపిసోడ్స్, నైట్ షాట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ సినిమాటిక్గా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా కనిపిస్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ క్వాలిటీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంక ఈ మూవీలో మ్యూజిక్ అయితే సాంగ్స్ గురించి చెప్పాలంటే అస్సలు బాగాలేదు. కొన్ని సాంగ్స్ అయితే ప్లేస్మెంట్స్ వల్ల నరేషన్ స్లో అయింది. కానీ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి మేజర్ అసెట్. యాక్షన్ సీన్స్లో ఎలివేషన్స్, ఎమోషన్ సీన్స్లో ఇంటెన్సిటీ, క్లైమాక్స్ ఎమోషన్ అన్ని బీజిఎం వల్ల ఇంకా స్ట్రాంగ్ ఫీల్ వచ్చింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ని బీజిఎం చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా అఖిల్ గారి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అఖిల్ పర్ఫార్మెన్స్. కెరియర్లో ఇప్పటి వరకు చూసిన పర్ఫార్మెన్సెస్తో కంపేర్ చేస్తే ఇది తన మోస్ట్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మాస్ సీన్స్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా రెండు కూడా సిన్సియారిటీతో చేశాడు. యాక్టర్గా డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్. సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యాక స్టోరీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, బిట్రయల్, రివెంజ్ డ్రామా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్కి ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ని బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకొక ప్లస్ పాయింట్ లియోన్ బ్రిటో గారి విజువల్స్ సినిమాకి మంచి రిచ్నెస్ తీసుకొచ్చాయి. విలేజ్ అట్మాస్ఫియర్ చాలా అథెంటిక్గా క్యాప్చర్ చేశారు. ఫెస్టివల్ ఎపిసోడ్స్ కూడా గ్రాండ్గా ఉంటాయి కానీ కొంచెం అది సెట్స్ లాగానే క్లియర్గా కనిపించేస్తాయి. ప్రొడక్షన్ క్వాలిటీ త్రూఅవుట్ సినిమా బాగుంది. ఈశ్వరీరావు గారి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్గా చెప్పాలి. అలాగే శివాజీ, బ్రహ్మాజీ వాళ్ళకి దొరికిన రోల్స్ని బాగా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోస్ కూడా డీసెంట్ రోల్లో ఇంప్రెస్ చేసింది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క మైనస్ పాయింట్స్ ఏంటంటే స్లో ఫస్ట్ హాఫ్. సినిమాకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది. ఓపెనింగ్ ఇంట్రెస్టింగ్గా ఉన్న లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక నెరేషన్ స్లో అయిపోతుంది. అలాగే రొటీన్ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ ఎమోషనల్గా అంత స్ట్రాంగ్గా వర్కౌట్ కాలేదు. అలాగే రొటీన్ స్టోరీ టెల్లింగ్. డైరెక్టర్ మహాభారతం రెఫరెన్సెస్ యూజ్ చేసిన కోర్ స్టోరీ మాత్రం ఫెమిలియర్ రివెంజ్ డ్రామా టెంప్లెట్లోనే ఉంటుంది. కమర్షియల్ సినిమా రెగ్యులర్గా చూసే వాళ్ళకి కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్గా అనిపిస్తాయి. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఓవరాల్గా ఎస్ అని చెప్తాను. సినిమాలో వల్గర్ కామెడీ లేదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు, హీరోయిన్ గ్లామర్ని కూడా ఓవర్గా యూజ్ చేయలేదు. అయితే సెకండ్ హాఫ్లో వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతాదంతా ఫ్యామిలీతో హ్యాపీగా కంఫర్టబుల్గా చూడొచ్చు. అండ్ ఇంక ఈ మూవీ ఎవరికి నచ్చుతుంది అంటే మాస్ యాక్షన్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి, విలేజ్ బ్యాక్డ్రాప్ రివెంజ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి, అఖిల్ ఫ్యాన్స్కి, ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ కంప్లీట్గా ఫ్రెష్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ స్టోరీ లేదా ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు నాలాగా.
ఓవరాల్‌గా నా ఒపీనియన్ ఏంటంటే 'లెనిన్' చాలా మంచి ఇంటెన్షన్‌తో తీసిన సినిమా. డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరి గారు మైథాలజీ రిఫరెన్సెస్‌ని కమర్షియల్ రివెంజ్ డ్రామాతో బ్లెండ్ చేయడానికి డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. ఆ అటెంప్ట్ కొన్ని ప్లేసెస్‌లో బాగా వర్క్ అయింది. కానీ కొన్ని ప్లేసెస్‌లో మాత్రం రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ నుండి బయటికి రాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ఉంటుంది. అలాగే ఆ వీక్ లవ్ ట్రాక్, లెంథీ స్క్రీన్ ప్లే సినిమాకి కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తాయి. మరి ఈ మూవీ చూసాక మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.